గత ఏడాది జరిగిన బంగ్లాదేశ్ హింస సమయంలో నాటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. ఆందోళనకారుల దాడి నుంచి ఆమె కేవలం 20 నిమిషాల వ్యవధిలో తప్పించుకోవడానికి కారణం భారత్ నుంచి వచ్చిన ఒక సీక్రెట్ ఫోన్ కాల్. 2024 ఆగస్టు 4న మధ్యాహ్నం 1:30కు భారత్ నుంచి వచ్చిన ఆ ఫోన్ కాల్ హసీనాతో బాగా పరిచయం ఉన్న ఒక ఉన్నతాధికారి చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెంటనే గణభవన్ ను వీడకపోతే ప్రాణాలకు ముప్పు తప్పదు అని ఆయన హసీనాను అలర్ట్ చేశారు. భవిష్యత్తులో పోరాటం చేయాలంటే ప్రాణాలతో ఉండడం ముఖ్యమని సూచించారు. ఆ మాటలకు షాక్ తిన్న హసీనా బంగ్లాదేశ్ ను విడిచి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ దేశం విడిచి వెళ్లే ముందు ప్రసంగాన్ని రికార్డ్ చేయాలని భావించారు. అయితే నిరసనకారులు ఏ క్షణమైనా లోపలికి చొచ్చుకు వచ్చే అవకాశం ఉండడంతో ఆర్మీ అధికారులు నిరాకరించారు. అనంతరం ఆమె సోదరి రెహానా హసీనాను బలవంతంగా కారులో కూర్చోపెట్టారు. మధ్యాహ్నం 2:33 చాపర్ బంగ్లాదేశ్ లో టేకాఫ్ అయ్యి అరగంటలో భారత్ లో దిగింది. ఈ విషయాలన్నింటినీ చెప్తూ త్వరలో ఒక పుస్తకం విడుదల కానుంది. ఇన్షా అల్లా బంగ్లాదేశ్ ది స్టోరీ ఆఫ్ అన్ఫినిష్డ్ రెవల్యూషన్ అనే పేరుతో రానున్న ఈ పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలు పొందుపరిచారు.